పర్యావరణ పరిరక్షణకు మరియు ఇంధన పొదుపునకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలి అని, ఇందులో భాగంగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి అని ప్రముఖ సినీ నటుడు లోహిత్ కుమార్ పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు విద్యుత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోను ఎంటర్ప్రైజెస్ వెల్గో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంను ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాక్టర్ లోహిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో దోహదపడతాయని, అధునాతన ఫీచర్లతో తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా ఉన్న వెల్గ్రో ఎలక్ట్రిక్ స్కూటీలను నల్గొండ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అనంతరం షోరూమ్ ప్రొప్రైటర్ కొండోజు నరసింహాచారి మాట్లాడుతూ, తమ సోను ఎంటర్ప్రైజెస్ లో వినియోగదారుల నమ్మకమే ధ్యేయంగా సేవలు అందిస్తామన్నారు. షోరూంలో అత్యాధునిక వెల్గ్రో ఎలక్ట్రిక్ స్కూటీలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటు ధరల్లో ఉండే ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ను విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందించే సబ్సిడీతో కూడిన సోలార్ సిస్టమ్స్ కూడా ఒకే చోట అందుబాటులో ఉంచాము అని ఆయన వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్య ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, లీడర్లు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రండి. అందరికి నమస్కారం. ఈరోజు నల్గొండలో ఈవీ షోరూమ్ ఓపెన్ చేశారు. మీకు తెలుసు, ఇటీవల జరిగిన క్రైసిస్లో ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మనం ఆల్టర్నేటివ్ దానికి షిఫ్ట్ అవ్వక తప్పదు. ఇంకెన్నో నాళ్ళు మనం ఈ ఆయిల్ మీద డిపెండ్ అవ్వలేము, ఎందుకంటే మనం వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. అవి యుద్ధాల వల్ల కావచ్చు, వాళ్ళ అంతర్గత ఈగోల వల్ల కావచ్చు, ఈరోజు ప్రపంచం అంతా అతలాకుతలమై ఉంది. పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క, మన నిత్యావసరాలకు సంబంధించిన దొరక్క అందరం ఇబ్బంది పడ్డాం. అయితే ఒకప్పుడు మనం నడక నుంచి సైకిల్ నుంచి స్కూటర్ నుంచి కారు, ఇప్పుడు రివర్షన్ నడుస్తుంది. ఏదో ఒక రోజు మనది దాని మీద డిపెండ్ అయితే ఆల్టర్నేటివ్ అనేది రిసెర్చ్ అయితే జరుగుతుంది. ఇథనాల్తో నడిచే కారు ఫస్ట్ టైం సుజుకి తయారు చేస్తుంది. బట్ ఇథనాల్ అంత మనం రెడీ చేయగలమా, అంత సప్లై చేయగలమా అనేది తెలీదు. సో ఈరోజు ఈవీ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ 2 వీలర్స్. ఒకటి ఎకనామికల్, పెద్ద ఖర్చు కూడా కాదు. ఓకే, సేమ్ ఒక పెద్ద బైక్ కొంటే ఎంత అవుతుందో, పెద్ద బైక్ మోడల్లోనే ఉన్న ఈ బ్యాటరీ బైక్ కూడా కాస్ట్ వైజ్ అంతే ఉంది. మనం కానీ ఈ వెహికల్ తీసుకుంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా ఎట్లయితే మనం ఫోన్ ఛార్జ్ చేసుకుంటున్నామో వెహికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతో డిస్టెన్సెస్ అనేవి ఈజీగా కవర్ చేస్తూ, ఒకటి ఫ్యూయల్కి పెట్టే డబ్బులో నాట్ ఈవెన్ 5% యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ ఛార్జింగ్. సో ఇది వాడడం వల్ల మీకు ఒక రకంగా ఇఫ్ యు సేవ్ ఏ రూపీ, ₹1 మీరు దాపెడితే అదే పెద్ద సేవింగ్ లాగా అవుతుంది. అట్లా ఈరోజు
మీరు ఏదైతే సేవింగ్ అనుకుంటారో అది మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. సో అందుకని మా చారి గారికి సహకరించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది మంచి సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయ్యి ఇక్కడ మంచి సర్వీస్ ఇవ్వాలని, కేవలం సేల్స్ మాత్రమే చూడకుండా సేల్స్ అండ్ సర్వీస్ పార్ట్లో కూడా ఏదైతే మనం కమిట్ అయ్యామో, ఏదైతే మనం ఇస్తామన్నామో, ఏదైతే మనం ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తామో ఆ వెహికల్కి సంబంధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఈవీకి సంబంధించిన వెహికల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒకటి దీనికి లైసెన్స్ అవసరం లేదు, రెండు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, జస్ట్ మీకు సైకిల్ బ్యాలెన్స్ వస్తే ఈ బండి తీసుకొని వెళ్ళొచ్చు. అట్లాంటి బైక్ ఇది. సో మీరందరూ ఈ బైక్ని వాడి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లోహిత్ కుమార్.